ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లైక్ అంటే వాళ్ళ పేరెంట్స్‌కి గూడా ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఇష్యూసో, సమ్ అల్సర్సో ఏమో ఉంటాయి. సో, అలాంటి వాళ్ళు మరి ఏం చేస్తే కొంచెం వాళ్ళకి జెనెటిక్ కాజెస్ చాలా తక్కువండి. ఇదేంటంటే బేసిక్‌లీ అలవాట్లు సేమ్ ఉంటాయి ఫ్యామిలీలో. రైట్. రైట్. ఓకే. అలవాట్లు సేమ్ ఉంటాయి. ఆ ఎన్వైర్న్‌మెంట్ సేమ్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ గూడా సేమ్ ఉన్నాయి. ఓకే. జెనెటిక్ కాజెస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అల్సర్ ఆర్ జెనెటిక్ కాజెస్ ఆఫ్ కాన్‌స్టిపేషన్ అన్నట్టు ఇట్స్ ఎ వెరీ రేర్ థింగ్. వాట్ ఈస్ మోర్ కామన్ ఈజ్ వాళ్ళు ఉన్న ఎన్వైర్న్‌మెంట్ అదే. సో, అదే తిని వాళ్ళు వాళ్ళు పెరిగారు. వాళ్ళ పేరెంట్స్ పెరిగారు. పేరెంట్స్ వీళ్ళు వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినరు, పిల్లలకి తినిపియ్యరు. దట్ ఈస్ మోర్ కామన్. రైట్. రైట్. ఓకే. ఆఫ్ కోర్స్. వాటర్ ఇంటేక్, ఫిజికల్ యాక్టివిటీ ఫ్యామిలీలో తక్కువుంది అంటే ఫ్యామిలీలో వాళ్ళందరూ సఫర్ అవుతారు. డెఫినెట్‌లీ. ఆఫ్ కోర్స్. అండ్ ఇంకొకటి మనకి ఫ్యాటీ లివర్ ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తదంటారు ఈ ఫ్యాటీ ప్రాబ్లమ్? లివర్ చాలా కామన్ అండి. ఇది చాలా ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే వరల్డ్ వైడ్ నంబర్ 1 కాజ్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఇప్పుడు లివర్ చెడిపోయి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ స్టేజ్‌కి వచ్చింది అంటే దానికి ఈ గతంలో నంబర్ 1 కాజ్ వాస్ ఆల్కహాల్. ఆ! రైట్. దాని తర్వాత హెపటైటిస్ సి అయింది. బట్ రైట్ నౌ నంబర్ 1 కాజ్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వరల్డ్ వైడ్ ఈస్ నౌ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఓకే. లివర్ ఫ్యాట్ అయిపోయి లివర్‌లో ఫ్యాటీ లివర్ అంటే లివర్‌లో ఫ్యాట్ ఆర్ ఫ్యాట్ చేరడం. కొవ్వు డిపాజిట్ అవ్వడము. అది ఉండి ఉండి లివర్‌ని సరిగ్గా పని చేయనివ్వదు. ఒక లెవెల్ దాకా లివర్ అలవాటు అవుతుంది. బట్ ఆఫ్టర్ థట్ లివర్ చేయలేదు. సో అది చెడిపోయి ఫైబ్రోసిస్ అయిపోయి లివర్ సిరోసిస్ అయిపోయి ట్రాన్స్‌ప్లాంటేషన్ దాకా అయ్యే అవకాశం గూడా సిట్యుయేషన్ గూడా వచ్చేస్తుంది. సో, స్టార్టింగ్‌లో అంటే ఏమైనా డిఫరెన్స్ తెలుస్తదా మనకి? అంటే అది వచ్చింది లివర్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ వచ్చింది. ఏందంటే అ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. చాలామంది ఏందంటే ఫ్యాటీ లివర్ సార్ మేము రొటీన్ స్కాన్ చేయించుకున్నాం సార్. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది. గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వచ్చింది అన్నట్టు వస్తారు. బట్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌కి ద ప్రాబ్లమ్ ఈస్ దట్ పీపుల్ డోంట్ నో. వాళ్ళకు తెలీదు. అంటే అర్థం ఏం అవ్వదేమో. సింప్టమ్స్ ఏమి ఉండవు. చాలామంది ఏంటో వేగ్ సింప్టమ్స్ ఇక్కడేదో రైట్ సైడ్ ఆఫ్ ది అబ్డమన్ ఏదో కొంచెం డిస్కంఫర్ట్‌గా ఉండడము, ఆకలి అవ్వకపోవడము, కొంచెం ఫెటిగ్ కొంచెం నీరసంగా అనిపియడం తప్ప వేరే సింప్టమ్స్ ఏమి ఉండవన్నమాట. సో, ఇంకొక మెయిన్ చాలామంది చేసే అది మిస్టేక్ అనుకోవచ్చేమో. ఇంకొకటేంటంటే బిర్యానీ తింటారు. బిర్యానీతో పాటు అది డైజెస్ట్ అవ్వాలని చెప్పి ఈవెన్ అది తినేటప్పుడే ఒక కూల్ డ్రింక్ బాటిల్ పెట్టుకొని తాగుతారు. లేదు అంటే తర్వాత తిన్న తర్వాత సోడా తాగితే బాగా అరుగుతది అని చెప్పేసి తాగుతుంటారు. నిజంగా దానివల్ల యూజ్ ఉంటదా? లాస్ ఎక్కువ ఉంటదంటారా? అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్‌ని ఇంకో బ్యాడ్ హ్యాబిట్‌తో మనము రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నామన్నమాట. ఓకే. ఓకే. ఓవర్ ఈట్ చేస్తాము. తొందరగా తినేస్తాము. ఓకే. ఎంత మన బాడీకి అవసరమో దానికంటే ఎక్కువ తినేస్తాము. కాబట్టి కొంచెం డిస్కంఫర్ట్ ఆర్ ఇండైజెషన్ అనిపిస్తుంది. అదేదో టెంపరరీ బెనిఫిట్ కోసం మనము ఒక కార్బోనేటెడ్ బెవరేజ్ సోడానో రైట్. వాటెవర్ తీసుకుంటే బెనిఫిట్ ఆ టెంపరరీగా మనకు కొంచెం రిలీఫ్ అవుతుంది. కొంచెం డైజెస్ట్ అవుతున్నట్టు కనిపిస్తుందని చెప్పి తీసుకుంటారు. నాట్ ఎ గుడ్ హ్యాబిట్ అండి. ఇది మంచిది కాదు. ఎందుకంటే కార్బోనేటెడ్ బెవరేజెస్ లో కూడా చాలా అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది. రైట్. అవును. ఓకే. షుగర్ ఉంటుంది, కెఫీన్ ఉంటుంది. లాట్ ఆఫ్ అడిటివ్స్ ఉంటాయి. సో, అండ్ అది రెగ్యులర్‌గా తీసుకోవడం ఎవరికీ మంచిది కాదు. సో, అండ్ ఇది మిక్స్ చేయడం వల్ల ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువైతుందంటారా? కొంచెం సెట్ అవుతదంటారా? ప్రాబ్లమ్ ఎక్కువే ఎక్కువే అవుతుందండి అవుతది సెట్ అయితే. డెఫినెట్‌లీ. అంటే కొన్ని కూల్ డ్రింక్స్‌లో ఆఫ్ కోర్స్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువుంటాయి అంటూ ఉంటారు గదా! అవును. అది టెంపరరీలీ ఇట్ మేక్స్ యూ ఫీల్ బెటర్ అన్నట్టు రైట్. అంటారు. అంతే. బట్ ఏందంటే మనము జస్ట్ వి ఆర్ యాడింగ్ మోర్ క్యాలరీస్ టు అవర్ డైట్ తప్ప బెనిఫిట్ ఏముండదు. బెనిఫిట్ ఏముండదు. సో, చాలా మందికుండే అపోహ ఇది. సో, ఎనీథింగ్ అండి. సో, ఫైనల్‌గా చెప్పాలి అంటే ఏం జెప్తారు? ఈ అసిడిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని వీలైనంత తగ్గించుకోవాలి అంటే? అంటే ఆల్రెడీ రాని వాళ్ళు గూడా ఉంటారు గదా! సో, వాళ్ళకి. హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్ అండి. అంతే సింపుల్. మోస్ట్ ఇంపార్టెంట్ అది. హ్మ్. టైంకు తినడము. తిన్న వెంటనే టైంకి తినాలి. చాలామంది యెస్. పడుకుంటారు. డాక్టర్ గారు డైట్ చెప్పండి, డైట్ చెప్పండి పీపుల్ ఆర్ టు ఆస్క్. బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డైట్. మన లైఫ్ స్టైల్, మన హ్యాబిట్స్ కూడా. టైంకు తినకపోవడము, ఓవర్ ఈట్ చేయడము ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ, తిన్న వెంటనే పడుకోవడము, రైట్. తినకపోవడము, ఇవన్నిటి వలన కూడా ఏందంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి. సో, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఈటింగ్ ఆన్ టైమ్, ఈటింగ్ ఎ హెల్తీ బ్యాలెన్స్డ్ ఫుడ్ మనకు కొన్ని ఫుడ్స్ పడవు అర్థమైపోతుంది. అవన్నీ అవాయిడ్ చేయడము, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ అ గుడ్ గట్. సో, అంతే. అండ్ ఇంకా చాలామంది ఇప్పుడు మీరన్నట్లు హెల్తీ డైట్ అది మెయింటైన్ చేయమంటారు. చెయ్యరు. అండ్ ప్రాపర్ స్లీప్ కూడా ఎంతవరకి ఎఫెక్ట్ చాలా చూపిస్తదంటారు? ఇంపార్టెంట్ అండి. మన లైక్ బాడీలో రెస్ట్ కోస్‌తో పాటు స్లీప్ ఏందంటే మన బాడీని హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. మన డైజెషన్ సెట్ అవుతుంది. సో, సో, దానివల్ల కూడా వస్తాయంటారా ఎసిడిటీ ఇష్యూస్ యెస్. అవి? యెస్. స్ట్రెస్ వలన, ల్యాక్ ఆఫ్ స్లీప్ వలన ఇవన్నిటితో కూడా చాలా మనకు అసిడిటీ ఆర్ డైజెషన్ డిస్టర్బెన్సెస్ వస్తాయండి.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.